హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, గడప డిజైన్స్ కానీ ముగ్గులు కానీ చాలా ఈజీ అని చెప్పేసి. సో చెప్పాలి అంటే లిటరల్ ఎప్పుడు వేయని వాళ్ళు కూడా ఈ డిజైన్స్ హ్యాపీగా వేసుకోవచ్చు మీరు ఇంట్లో. సో నేను వచ్చేసి ఏంటి అని ఇప్పటివరకు నేను ఈవెన్ డిజైన్ కానీ మెహందీ కానీ అలాంటిది ఏది వేయలేదండి. ఫస్ట్ టైం డైరెక్ట్ ట్రై చేశాను. నాకు వచ్చిన మామూలుగా ఇంటి ముందు వేస్తాం కదా ముగ్గు, దాంతో ట్రై చేశాను. నేనైతే సాటిస్ఫై అయినా. ఓకే, ఫస్ట్ టైం వేసిన వాళ్ళు ఇంతకంటే బాగా వేస్తారు అని నేను అనుకోవట్లేదు. లైక్ నా లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కాదండి. సో ఇప్పుడు డిజైన్స్ వేయని వాళ్ళు, గడప డిజైన్స్ వేయలేని వాళ్ళకి ఏంటి అంటే ఈ డిజైన్ మీకు చాలా ఈజీ అయిపోతుంది అండ్ సింపుల్ కూడా అండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు దీనికి. మళ్ళీ ఆల్రెడీ వేసిన వాళ్ళే అవసరం లేదు. సో కొత్తగా వేసే వాళ్ళు ఈజీగా వచ్చేస్తుంది మీకు. సో ఇది నేను వేసిన డిజైన్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఆల్మోస్ట్ 5-6 గడపలు ఉంటే అన్నిటికీ వీడియో తీయలేక ఓన్లీ మాకు కొత్త ఇల్లుకి మాత్రమే డిజైన్ వేసేటప్పుడు వీడియో తీసాను అనమాట. సో మా కొత్త ఇంటికి ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. సో మీకు తెలుస్తుంది కదా, అటు సైడ్ ఇటు సైడ్ గడపకి. సో డిజైన్ మాత్రం వేసాను అనమాట. సో నా డిజైన్ ఎలా ఉంది ఓన్లీ ఫస్ట్ టైం వేసిన వాళ్ళకి తెలుసు ఈ ప్రాబ్లం ఏంటి, దీని కష్టం ఎంత, వాళ్ళు ఎంత సాటిస్ఫైగా ఉంటారు అనేది. ఎంత హ్యాపీ ఫీలింగ్ వస్తుంది తెలుసా అండి. ఫస్ట్ టైం మనం ఒక డిజైన్ వేసి అది 100కి మనం పాస్ అయిందంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాంటిది నా డిజైన్ నన్ను అడిగితే పాస్ ఏం కాదు, ఒక 50-60 వరకు వచ్చి ఉంటుందని నా ఒపీనియన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీరేమంటారండి? నా డిజైన్కి మీరెన్ని మార్క్స్ ఇస్తారు? సో ఉన్న కలర్స్ తోటి అట్లా మా ఇంట్లో ఓన్లీ 3 కలర్స్ ఉండేయండి, వైట్, రెడ్, గ్రీన్. సో వాటితోటి ఇలా అడ్జస్ట్ చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫ్రంట్ అలా వేసాను, సైడ్స్కి ఇలా వేసాను అనమాట. బాగుంది కదండి. థ్యాంక్ యూ సో మచ్.